ప్రభుత్వ సలహాదారు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి కోడ్ వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపైన ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అయితే ఈ నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఈసీ గుర్తించింది. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.